తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అదే పార్టీకి చెందిన మంత్రి అడ్డూరి లక్ష్మణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామని ఓయూ జేఏసీ నాయకుడు బొన్నాల నగేష్ అన్నారు. ఈ మేరకు ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం బొన్నాల నగేష్ మాట్లాడుతూ దళిత జాతిలో మొట్టమొదటిసారిగా మంత్రి పదవిని చేపట్టినందుకు జీర్ణించుకోలేక పొన్నం ప్రభాకర్ అడ్డూరి లక్ష్మణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది తగదని మండిపడ్డారు. మాదిగ విద్యార్థులుగా నీ వ్యక్తిగత జీవితంపై మేము అనుచిత వ్యాఖ్యలు చేయవచ్చు. కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడానికి మాదిగ ప్రజల పాత్ర ఉందన్నారు. బేషరతుగా అడ్డూరి లక్ష్మణ్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ ఓటమికి మాదిగ జాతి కారణం అవుతుందన్నారు. మంత్రి అడ్డూరి లక్ష్మణ్ ను అవమానిస్తే మాదిగ జాతిని అవమానించినట్లే, రాజ్యాంగాన్ని కూడా అవమానించినట్లే. కాబట్టి మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. అడ్డూరి లక్ష్మణ్ గారికి వెంటనే క్షమాపణ చెప్పాలి. ఖబర్దార్ ఖబర్దార్ పొన్నం ప్రభాకర్ జీవితం వాళ్ళ దున్నపోతానికి ఏం वस्तुना स्टार्ट है का जैन है तेरा एग्जैक्टली पूछो नहीं तो हम पहले आप एक दो लोग बोलो, बोलने के बाद आप बोलो और करो ना बोलो आप बोलने के बाद हम दोनों कुछ बचे तो बोलते करो आजमत आगे तो शुरू आप बोलो आप मेन एक्टर उन्होंने है साइड एक्टर कमेटी वाले क्या बोले थे क्या है पूरा आप बोलो आप ब्रीफ करो कुछ नहीं भाई करो उसमें क्या होता अरे करो भाई हमारे को वेट नहीं करो ना प्लीज प्लीज उनके साथ कर लो हम जाते करो प्लीज बोलो ना उसमें नहीं बोले बोलो भाई కానీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారు నోరు అదుపులో లేకుండా మినిస్టర్ గారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన జరుగుతున్న ఆ తరుణంలో ఒక బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, ఒక రవాణా శాఖ మంత్రిగా ఉండి ఒక ఎస్సీ సంక్షేమ మంత్రిగా ఉన్న అడ్డూరి లక్ష్మణ్ గారు మొట్టమొదటిగా మినిస్టర్ కావడం జీర్ణించుకోలేక ఆ జిల్లాకి ఉమ్మడి జిల్లాకి సంబంధించిన మంత్రి అయితే తట్టుకోలేక తను ఇష్టం వచ్చినట్టుగా బేవకూక్ అని మాట్లాడితే ఇవాళ పొన్నం ప్రభాకర్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. పొన్నం ప్రభాకర్ నువ్వు దున్నపోతు లెక్క నిద్రపోతున్నావు కానీ మరి దున్నపోతు లెక్క పడుకొని గురకా కొడుతున్నావు అంటున్నావా? మేము ఆ సంస్కారం అడ్డొస్తుంది నేను అనొచ్చు. దున్నపోతులాగా ఉన్నావు, గురకా కొడుతున్నావు అని. ఇలా ఒక ఎస్సీ బిడ్డ మాదిగ జాతిలో అత్యధిక ఇది తెలంగాణలో రెండో జనాభాగా మొదటి జనాభా ప్రాధాన్యత పొందిన మాదిగ బిడ్డని పట్టుకొని ఇవాళ ఫాల్తుగా అంటూ మాట్లాడుతూ ఉన్నాం మీడియా సమావేశంలో. ఇవాళ నీ పక్కన ఇంకో మినిస్టర్ ఉండు వివేక్ గారు, అది ఖండించకపోగా ఇవాళ అక్కడ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడు, ఇవాళ చైర్మన్లు ఉన్నారు. అంతమందిని పట్టుకుని ఒక అధికార పార్టీలో ఉండి ఇవాళ బీసీలకు ఒక పక్క 42% ఇస్తే ఎస్సీ సామాజిక వర్గాలు కానీ ఎస్టీలు కానీ ఇవాళ అందరూ మద్దతు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చిందే ఎస్సీలు కీలక పాత్రగా పోషించి ఇవాళ ఎస్టీల జనాభాలో కీలక పాత్ర పోషించి అధికారంలో తెస్తే సర్వాయి పాపన్న వారసత్వంలో పుట్టిన ఒక పొన్నం ప్రభాకర్ ఒక దున్నపోతు కనుక గురక పెడుతూ పండిన సభలలో మేము అనొచ్చు కదా, కరెక్ట్ కాదు కదా, పద్ధతి కాదు కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేకపోతే రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నీలమట్టం చేస్తాం. గారు కానీ ఇలా నాన్ కాంగ్రెస్గా అంబేద్కర్ గారు ఉన్నప్పుడు కూడా క్రియాశీలకంగా అంబేద్కర్ గారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అవమానం, ఆకలినైనా భరిస్తాం కానీ ఆత్మగౌరవాన్ని మేము వదులుకోం. ఆత్మగౌరవం దెబ్బతింటే మాత్రం అది మంత్రి అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే. మేము ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు కొన్ని జిల్లాలకు వెళ్ళి మాదిగోళ్ళు ఎక్కువ డబ్బులు కొట్టరే, మాదిగోళ్ళు లేకపోతే రాష్ట్రం లేదని. ఇవాళ సబ్బండ వర్గాలకు చేయూతనిస్తూ ఈ దేశంలో కీలక పాత్రగా మాదిగ జాతి చెప్పులు కుట్టిన చరిత్ర మాదిగ జాతికి ఉంది. ఏదో నీ జాతి తక్కువ అని చెప్పట్లేదు నేను ఇక్కడ. ఎందుకంటే ఒక మినిస్టర్గా ఉన్న అధికారంలో ఉన్న అధికార పార్టీని తీసుకొచ్చిన దాంట్లో ఒక జెడ్పీ చైర్మన్ నుంచి కింది స్థాయి నుంచి పార్టీలో నీలాగా ఒక ఆడపడుచుకు ఎమ్మెల్యే టికెట్ వస్తే అడ్డుకోలేదే, అడ్డూరి లక్ష్మణ్ ఎక్కడ అడ్డుకోలే. నీలాగా ఒక బీసీ ఎదిగితే ఓర్వాలేదే. మీలాగానే ఆ పేరు కూడా చెప్పొచ్చు కానీ నేను చెప్పట్లేదు మీడియా ముందు. ఒక చైర్మన్, ఒక మహిళ ఎమ్మెల్యే టికెట్ వస్తే అడ్డుకున్నావు. అదే ఒక ఎస్సీ బిడ్డకి చైర్మన్ వస్తే ఒక ఎమ్మెల్యే టికెట్ వస్తే అడ్డుకున్నావు. మరి నీలాగా అడ్డూరి లక్ష్మణ్ ఎక్కడ వదులుకోలేదే, ఎక్కడ అడ్డుకోలేదే. ఇది కరెక్ట్ కాదు. పొన్నం ప్రభాకర్ గారు మీరు అంటే గౌరవం ఉన్నది. ఒక బీసీ బిడ్డ, బీసీలు అంటే మాకు శత్రువులు కాదు. నువ్వు అంటే అనడం, కొంతమంది అంటా ఉన్నావు, అనడం నీ వంతే, క్షమాపణ చెప్పడం నీ వంతేనా? నోరు అదుపులో పెట్టుకోవాలి కదా మనం మాట్లాడేటప్పుడు, ఇష్టసారంగా మాట్లాడకుండా
పద్ధతిగా నువ్వు ఒక మినిస్టర్ ఉన్నారు, తను ఒక మినిస్టర్ ఉన్నారు, ఇవాళ అడ్లూరు లక్ష్మణ్ కానీ పొన్నం ప్రభాకర్ కానీ మినిస్టర్లు ఉన్నారు. ఉన్నప్పుడు సభ్య సమాజం ఏం చేస్తూ ఉంది? సంస్కారంతో మాట్లాడాలి. ఇవాళ నీ శాఖలో నీ రోడ్డు రవాణా శాఖలో ఏం జరుగుతుందో అంత అవగాహన లేని మంత్రివి నువ్వు. నీ బీసీలు అంటున్నావు. ఎప్పుడైనా జోగిందర్ మండలి ఎప్పుడైనా వర్ధంతి జయంతి చేసినావా పొన్నం ప్రభాకర్? ఎప్పుడన్నా సర్వై పాపానికి దండాలు వేసినావా? అరే నీ బీసీలనే పట్టించుకోవు. 42% మీద మాట్లాడమంటే నువ్వు మాట్లాడవు. బీసీ జనగణన ప్రకారం మాట్లాడవు. బీసీల అభ్యున్నత కోసం నువ్వు ఏం చేసినావు? ఏం చేయవు. బీసీల పేరు చెప్పి పదవి తెచ్చుకుంటావు. తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే కొంచెం అదుపులో పెట్టుకుని మాట్లాడు. రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉండవు కాబట్టి వదిలిపెడుతున్నావు బిడ్డ. లేకపోతే బట్టలు ఉడదీస్తామని చెప్తా ఉన్నాం. యావత్తు మాదిగ జాతిని అవమానించినట్టు, రాజ్యాంగాన్నే అవమానించినట్టు ఇవాళ నువ్వు మాట్లాడుతున్నావు. అంటే రాజ్యాంగాన్ని అవమానించినట్టు. ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ 2 సంవత్సరాల 11 నెలల 17 రోజులు రాసిన రాజ్యాంగాన్ని నువ్వు అవమానిస్తావా? ఇవాళ పూలే ఆశీస్సులతోటే కదా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి క్రియాశీలక పాత్ర పోషించింది. బేషరతుగా మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పు. ఇంకోసారి పునరాలోచన చేసుకొని ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకో. వస్తే మాత్రం పొన్నం ప్రభాకర్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పు. వస్తే మాత్రం బోనాల నాగేష్గా ఉస్మానియా యూనివర్సిటీగా ఖచ్చితంగా ఎక్కడ దొరికితే అక్కడ బట్టలు కూడా వీక్ కొడతాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం మేము ఓట్లేస్తేనే రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఇవాళ మేము క్రియాశీలక పాత్ర పోషించినాం. ఇలా పొన్నం ప్రభాకర్ పార్టీకి పనిచేసిండవు కానీ పార్టీలకు అతీతంగా సబ్బండ వర్గాలు పనిచేస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. అందుకే తస్మాత్ జాగ్రత్త. బీసీలు అంటే మాకు ఒక గౌరవం ఉంది. దాన్ని గౌరవాన్ని గౌరవంగానే ఉంచుకోగానే అదుపు తప్పి మదమెక్కి నాలుక మందమై మాట్లాడితే నాలుకలు చీరుస్తామని చెప్తా ఉన్నాం.